సృష్టికర్తను మాత్రమే మనం సేవించాలి. దానియేలు దినమునకు ముమ్మారు దేవుని సేవించాడు, ప్రార్థించాడు. సింహాల బోన్లో పడేయబడితే దేవుడు అతన్ని క్షేమంగా కాపాడాడు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10 నుండి 22వ వచనం చదివినప్పుడు రాజు అంటాడు, దానియేలా నువ్వు క్షేమంగా ఉన్నావా సింహాల బోన్లో అని. సింహాల బోన్లో ఎవరంటే క్షేమంగా ఉండగలరు? అవి చీల్చి తినివేస్తాయి ఆకలితో ఉన్న సింహాలు. కానీ అక్కడ ఆయన క్షేమంగా ఉన్నాడు. దానియేలు అంటాడు, రాజా నేను బ్రతికే ఉన్నాను. ఎలా బ్రతికున్నావు? సింహాలు నేను తినివేయలేదా? అయ్యా నేను క్షేమంగా ఉండగల కారణం ఏంటంటే సింహాలు నా చుట్టూ ఉన్నాయి. అయితే నేను అనుదినము సేవిస్తున్న నా దేవుడు ఆకాశము నుండి ఒక దూతను పంపి నన్ను సింహాలు తినివేయకుండా ఒక్కొక్క సింహం యొక్క నోటిని మూసివేశాడు. మీ జీవితాల్లో కూడా సింహం వలె ఆర్థిక ఇబ్బందులు కానీ, శత్రువులు కానీ, శోధనలు కానీ, సమస్యలు కానీ, వ్యాధి రోగాలు కానీ మింగివేయాలని మీ మీద పడుతున్నప్పుడు నువ్వు అనుదినం సేవిస్తున్న ఈ దేవుడు